తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. అలిపిరి నడకదారిలో ఆఖరి మెట్ల వద్ద 2 చిరుతలు సంచరిస్తున్నాయి. చిరుతలను చూసిన భక్తులు భయంతో కేకలు వేశారు. భక్తుల కేకలతో చిరుతలు అడవిలోకి పారిపోయాయి. వెంటనే టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఆ ప్రాంతానికి వచ్చారు. అటు చిరుత జాడ గుర్తించేందుకు ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు. భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు టీటీడీ భద్రతా సిబ్బంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ ప్రసాద్ చెప్పండి, దొరికిందా చిరుత జాడ, ఎటు వెళ్ళింది? ఏమన్నా కెమెరా లాంటివి, ట్రాప్ కెమెరా లాంటివి ఏర్పాటు చేశారా? డీటెయిల్స్ ఏంటి? ఈరోజు 4 రోజులు గడవకుండా మరోసారి చిరుత సంచారం కలకలం లేపింది. తిరుమలకి సమీపంలో ఏదైతే అలిపిరి నుంచి నడక మార్గంలో తిరుమలకి చివరి మెట్టు, తిరుమలకి దగ్గరగా అతి సమీపంలో ఉంటుంది ఇది. ఆ చివరి మెట్టు వద్ద 2 చిరుతలు కనిపించాయి. ఇందులో ఒక తల్లి చిరుత, మరొకటి చిన్న చిరుతగా అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. చిరుతను చూసిన భక్తులు ఒకసారిగా పెద్ద ఎత్తున కేకలేసి భయాందోళనకి గురి కావడంతో ఆ చిరుతలు కూడా అటవీ ప్రాంతంలోకి పారిపోయాయి. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు అటవీ శాఖ అధికారులకు, విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది ఈ చిరుతను సమీపంలో ఎక్కడ ఉన్నాయని గుర్తించే ప్రయత్నం చేశారు. కానీ సమీపంలో ఎక్కడ కూడా కనిపించకపోవడంతో ఆ ప్రాంతంలో కూడా గస్తీని పెంచారు. ఈ రోజు రాత్రి కూడా ఇటు విజిలెన్స్ అధికారులు కావచ్చు, అటవీ శాఖ అధికారులు కావచ్చు అక్కడ పహారా కాస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే నడుచుకొని తిరుమలకి వస్తున్నారో ఆ భక్తుల్ని ఒకరిని తనిగా రాకుండా చిన్నపిల్లలను కూడా విడిచిపెట్టకుండా వాళ్ళతో పాటు గుంపులుగా వెళ్ళమని కూడా అక్కడ ఉన్న సిబ్బంది భక్తులకి చూపిస్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళతో ఈ గుంపులతో పాటు ఒక సెక్యూరిటీ కూడా వాళ్ళతో పాటు పంపుతున్న పరిస్థితి ఉంది. చిరుతల సంచారం ఇటీవల కాలంలో ఎక్కువగా పెరుగుతూ ఉంది. గత 2 వారాల్లో ఎక్కువగా చిరుతల సంచారం పెరిగింది. దీంతో అటవీ శాఖ అధికారులు ఇప్పటికే అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. నడకదారులు ఏదైతే అలిపిరి మార్గం ఉందో అక్కడ మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలను అనుమతిస్తారు. ఆ తర్వాత అనుమతించారు. అదేవిధంగా నైట్ 9 తర్వాత కూడా అలిపిరి మార్గంలో భక్తుల్ని అనుమతించే పరిస్థితి లేదు. దీంతో ఇటీవల కాలంలో చిరుతల దాడులు కానీ ఇలాంటివన్నీ పూర్తిగా తగ్గినాయి. కాబట్టి చిరుతల సంచారం అనేది ఎక్కడ కూడా సంచారం అనేది అప్పుడప్పుడు తారసపడుతున్నాను. దీంతో దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా టీటీడీ ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. ఏదైతే నరసింహస్వామి ఆలయం నుంచి మోకాల మెట్టు వరకు ఉన్న రోడ్డు మార్గంలో అక్కడ ఒక బ్రిడ్జ్ లాంటిది ఏర్పాటు చేసి అక్కడి నుంచి భక్తుల్ని మోకాల మెట్ల వరకు పంపే విధంగా ఏర్పాటు చేస్తుంది. మరికొన్ని ప్రాంతాల్లో నడక మార్గంలో ఫెన్సింగ్ వేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తుంది. దీన్ని త్వరలోనే కమిటీ టీటీడీకి అందించనుంది. దీని తర్వాత పూర్తి చర్యలు తీసుకున్నారు. ఏదేమైనా నడకదారులో భక్తులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మరో సంఘటన జరుగుతుంది. ఇటు టీటీడీ అధికారులు కావచ్చు, అటు అటవీ శాఖ అధికారులు కావచ్చు మరింత అక్కడ భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ.